హ్యాపీ వెడ్డింగ్ ఆఫ్ పండు అండ్ పుష్ప. cheers. బియర్ ఇచ్చావు, మా స్నాక్స్ అయ్యరా. జేబులో తింటరా? పకోడారా? తీసుకో. మీరు ఎలాగో పాలు పళ్ళు అరేంజ్ చేయరని ఫార్మాలిటీకి పకోడా దాచుకుందాను రా. ఏంట్రా నీ పెళ్లి జరిపించిన వాళ్ళు నీ శోభనం జరిపించలేమా? రెడీరా. అరే వీడేంట్రా విఐపి అండర్వేర్ యాడ్ మోడల్ లాగా ఎక్కడ చూసినా వీడి ముఖమే దరిద్రుడు. ఛీ రేయ్ చూడండ్రా నా నరాలు ఎలా ఉడికిపోతున్నాయో చూడండ్రా. కనీసం కానిస్టేబుల్ పోస్ట్ వచ్చుంటేనా ఇలాంటి వాళ్ళని నడి రోడ్లో పెట్టి షూట్ చేసేవాడిని రా. నేను మొన్నే చెప్పాను కదా నీకంత సీన్ లేదని. మీలాంటి ఎదవలు నాకు ఫ్రెండ్స్ గా ఉండబట్టేరా ఇలాంటోడు రోజుకొకడు పుట్టుకొస్తున్నాడు. అమ్మ పెట్టదు అడుక్కో తిననివ్వదు అన్నట్టుగా మీరు చంపరు, నన్ను చంపనివ్వరు. చా అరే వీడికి ఒక్క సిపికేసిందిరా. రేయ్ నోరు ముయ్యరా వెధవ. ఆడి జైలుకి వెళ్ళి చాలా రోజులైంది. బతికిపోయాడు వెధవ. రేయ్ రేయ్ నువ్వు ఉండరా. అసలు వీడితోనే చూస్తుంటే నువ్వేంట్రా మధ్యలో? ఇదిగోరా. రేయ్ ఆయన్నేం అనకండ్రా. ఆయన? అవును పుష్ప వాళ్ళ నాయన. అవును మా నాన్నే. ఏంటో నువ్వు మాట్లాడేది? అవునరా నిజంగా మా మామేరా. అంటే మేము కొట్టిన ఆయన మనుషులే? అవునరా ఆయన మనుషుల్లే. మరి ఈ విషయం కొట్టేటప్పుడు ఎందుకు చెప్పలేదురా? చెప్తే మీరు కొట్టరు కదరా. అంటే తెలిసే కొట్టించావా? లేకపోతే మా పెళ్లి కాదు కదరా. ఎంత పని చేశాడురా వీడు. అక్షంతరిచ్చి ఆశీర్వదించమన్నప్పుడు ఇలా చేస్తాడనుకోలేదురా దరిద్రుడు. స్టూడెంట్లు అని మేము వాళ్ళ జైంట్ లీడర్ కొడుతుంటే టీవీలో యాంకర్లా నవ్వుతూనే ఉన్నావు కానీ నిజం చెప్పి చావలేదేంట్రా? నేతాజీ కాలేజ్ పేరు చెప్పి వాళ్ళ తాతాజీ గుర్తొచ్చేలా కొట్టించావు కదరా దరిద్రుడా. అనవసరంగా ఇరుక్కున్నాం. ఇప్పుడు ఏమైపోతామో ఏంటో. మీరుండండ్రా. వాడు మా అన్నకు చెప్తాను అంటుంటే వాడే మన వీరప్పన ఎల్టీడీ ప్రభాకర అని వీర కుమ్ముడు కుమ్మేశాను. ఇప్పుడే కదరా తెలిసింది వాడు ఇంత పెద్ద మాఫియా డెన్ లీడర్ అని. మావా అడవిలో ఉండేవాడైతే అడ్జస్ట్ అయిపోవచ్చురా. సిటీలో ఉండేవాడు ఏ క్షణాన వచ్చేనే సఫా చేయొచ్చు. నువ్వే అలా అంటే అలాగరా. ఎనీ టైం ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ రవి అన్నావు కదరా. వచ్చింది కదా అని ఫ్లోలో అనేశాను. అదే మా ప్రాణం మీదకి వస్తుందని స్లోగా తెలిసింది. అయినా మీరు మామ అల్లుళ్ళు ఎప్పటికైనా ఒకటైపోతారు. మధ్యలో వచ్చింది మేమే. మధ్యలోనే పోయేలా ఉన్నావు. అలా భయపెట్టకరా, నాకు అసలే భయంగా ఉంది. మీరేం భయపడకండి. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. రేపెళ్ళి క్షమించమని అడుగుదాం. క్షమిస్తే సరే, సీరియస్ అయితేనే మా బతుకులు బస్ స్టాండ్ అయ్యేలా ఉన్నాయి. అలా కాకుండా పుష్ప మేనేజ్ చేస్తలే. మేనేజ్ ఏంటో మీ మ్యారేజ్ చేసి మా బతుకులు డ్యామేజ్ అయ్యేలా ఉన్నాయి. అయ్యయ్యయ్యయ్యయ్యో ఈ ప్రేమన్నది ఎంతటి మాయో గురుడా 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 నరుడా 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 నరుడా. రూపాయి నాణ్యం చూస్తే బొమ్మొక వైపు బొరుసొక వైపు. ఈ ప్రేమ వైనం చూస్తే తీపొక వైపు చేదొక వైపు. ఈ పేరని డీపుగా వెళితే తప్పదు బాబు మారక సేపు. ఈ ప్రేమలు అడిగేసేప్పుడు చూడండర్రా అటు ఇటు వైపు. లేదంటే వీళ్లకు మళ్ళీ ఏదో రూట్లో తప్పదు.